మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 150వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయం నందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించునుగాక. ఆయన పరిశుద్ధ ఆలయం నందు ఆకాశ విశాలం నందు ఆయనను స్తుతించుడి అని వాక్యం తెలియజేయబడుతుంది. ఆయనను ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలం నందు ఆయనను స్తుతించుడి. ఆయనను ప్రసిద్ధి చేస్తుంది ఆకాశ విశాలం. దేవుని మందిరము ఆకాశ విశాలం వల్లే దేవుని మందిరంలో కూడా ఆ అనుభూతిని కలుగుతుంది అని ఒక అధ్యయనకారుడు రాశాడు. దేవుని మందిరంనే ఆకాశ విశాలముగా భూమి ఆకాశములుగా మలుచుకొని దేవుని యొక్క సన్నిధి మనకి ప్రత్యక్షం అవుతుంది అని రాశారు. కనుక ఆకాశ విశాలం నందు ఆయన మహిమను ప్రచురం చేద్దామంటే మందిరంలో చేరి ఆయనను మహిమపరచాలి. ఆయన ఆకాశం నుండి మనల్ని తేరి చూస్తున్నాడు కనుక, ఆయన ఆకాశం నుండి మన స్తుతులను అంగీకరిస్తున్నాడు కనుక ఆయనను ఘనముగా సేవించినప్పుడు మనము ఆశీర్వదింపబడతామని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించడం వలన మనము ఎంతో ఆశీర్వదింపబడతాము. మనము దేవునిని స్తుతించడం వలన మన ప్రార్థన విజ్ఞాపనల కంటే ఆయనకు స్తుతి ఎక్కువగా కోరదగినది కనుక ఆయనను స్తుతి చెల్లించడం వలన మనకి ఏం అవసరమో, మనకి ఏం అక్కరగా ఉన్నామో వాటన్నిటినీ దేవుడు వాటిని తీరుస్తాడనమాట. మనము స్తుతి చెల్లించడమే మన విధి కనుక ఆయనను స్తుతించినప్పుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు, మనకి ఆరోగ్యము కాపాడతాడు, మన క్షేమము చూస్తాడు ఆయన. కనుక మనము ఆయన మందిరంలో చేరినప్పుడు యెహోవాను స్తుతించాలి అని వాక్యం తెలియజేయబడుతుంది. ఆయనను స్తుతించడం వలన మన హృదయం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆయనను స్తుతించడం వలన మనం ఎంతో ఆహ్లాదకరంగా మన జీవితాలను గడపగలుగుతాము. దావీదు మహారాజు అదే పని చేశాడు. ఏమని అంటే దినానికి 7 మార్లు స్తుతించాడు. ఆయన ప్రాబ్లమ్స్ అన్ని దేవుడు ముందుగానే అన్ని నెరవేర్చుకుంటూ వచ్చేవాడు. ఆయన యుద్ధాల్లో జయమిచ్చేవాడు, కుటుంబ జీవితంలో జయమిచ్చాడు, శోధనల్లో జయమిచ్చాడు. ఆయనను ఎన్నో సమస్యలు చుట్టుకున్నా కానీ దేవుణ్ణి స్తుతించడం వలన, దినానికి 7 మార్లు స్తుతించడం వలన, మందిరంలో చేరి ఆయనను స్తుతించడం వలన దేవుడు దావీదు మహారాజు యొక్క ప్రతిష్టను ఏమాత్రం తగ్గించలేదు, ప్రతిష్టను హెచ్చుగా చేశాడు దేవుడు. ఎందుకని అంటే ఆయనను స్తుతించడం వలనే. మనము కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆయన మహిమను ఆకాశ విశాలమందు ప్రసిద్ధి చేయు ఆయన మహిమను స్తుతించినప్పుడు మనము కూడా ఎంతో ఆశీర్వదింపబడతాము, సంతోషంగా జీవించగలుగుతాము. ఆదివారం మందిరాల్లో చేరి స్తుతించినప్పుడు ఆయన మన యొక్క కృప, ఆయన మనల్ని చూస్తారు, ఆయన ప్రసన్నత మన మీద ఉంటుంది, మన ప్రార్థనలు విజ్ఞాపనలు కూడా ఆలకిస్తారు. వారమంతా కూడా మనల్ని క్షేమంగా, సంతోషముగా, ఆరోగ్యముగా జీవించే కృప కూడా దయచేస్తారు. అలాగే 11వ కీర్తన 4వ వచనంలో కూడా యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఆయన మందిరంలో ఉన్నాడు, మందిరంలో ఉంటాడు, ఆకాశ విశాలమందు ఉంటాడు, ఆయన సింహాసనము ఆకాశంలో ఉన్నది. ఇవెంతయో దేవుడు ఎక్కడైనా ఉండగలుగుతాడని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎక్కడైనా, మందిరంలోనైనా, ఆకాశ విశాలమైన పరమందైనా, ఆయన సింహాసనం పరమందు ఉన్నా గానీ ఆయన ప్రత్యక్ష మందిరంలో మనకు కనబడుతుంది. యెషయా అదే చూచాడు కదా, మందిరంలో ఆయన ప్రత్యక్షతను చూచారు. యెషయా ప్రవక్త ఆయన మహిమను చూచాడు. కనుక దేవుడు ఆకాశ విశాలమందు ఆయన సింహాసనం ఉండినప్పటికీ మనం ఎక్కడ స్థితి చెల్లిస్తే అక్కడికి ఆయన దిగి వస్తాడు, మనల్ని చూస్తాడు, మనల్ని పరిశీలన చేస్తాడు. మనం ఎంత భక్తితో ప్రార్థన చేస్తున్నామో, ఎంత భక్తితో స్తుతిస్తున్నామో చూస్తాడు. మన భక్తిని బట్టి మనల్ని దీవిస్తాడు, మన భక్తిని బట్టి మన అవసరతలన్నిటినీ తీరుస్తాడు. అట్టి కృప మనందరం పొందుకుందాము గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇచ్చిన వాక్యము కొరకు వందనాలు ప్రభువా. బిడ్డలు మీ మందిరములలో చేరి ప్రార్థిస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు వారి మధ్యలో మీరు ఉంటానని వాగ్దానం చేశారు. మీకు స్తోత్రములు. వారి ప్రార్థనలు ఆలకించి, వారి స్థితులను అంగీకరించి, వారి కోరికలను సఫలం చేసి, వారి జీవితములను మీరు కాపాడి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.